ఈరోజు నేను చేసిన వంట అండి. బెండకాయ ముక్క, టమాటో, ఉల్లిపాయ అన్నీ వేసి పప్పు పులుసు చేశాను. తర్వాత క్యాబేజీను మొన్న భోగిపళ్ళవి మా ఆడపడుచు మనవరాలు కొన్ని శనగలు ఉన్నాయి, అప్పుడు ఇచ్చినవి. ఆ శనగలు వేసి అల్లం పచ్చిమిర్చి వేసి క్యాబేజీ కూర చేశానండి. ఇది చాలా బాగుంటుంది కూర. పూరీల్లోకి వాటిలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు, కొంచెం అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసి పోపులో వేసి వేయించేయడం. ఈ క్యాబేజీ శనగలు వేసేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకున్నాను. కాసేపు సిమ్లో పెట్టేసి 2 సార్లు కలుపుకుంటే తొందరగా అయిపోతుందండి. చాలా బాగుంటుంది కూడా. నాన్ స్టిక్ ప్యాన్లో ఇంకా బాగుంటుంది. పప్పు పులుసు అందరికీ తెలిసిందే కదా. పప్పు ఉడకబెట్టేసి ఇవన్నీ కొంచెం పోపులో వేయించేసుకుని ఈ పప్పు కలిపి చింతపండు పులుసు, చిన్న బెల్లం ముక్క, ఉప్పు, ఇదండి. ఉంటాను. ఈరోజు నా వంట పప్పు పులుసు, క్యాబేజీ శనగలు వేసి అల్లం పచ్చిమిర్చి వేసిన కూర.